పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి పీక్లో ఉన్నప్పుడు, మంచి స్టేజ్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళి కొంతమంది ఏమో డిస్టర్బ్ అయ్యాడు, సినిమాలు చేస్తే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేవాడు అనుకుంటారు కొంతమంది ఆడియన్స్, పబ్లిక్. సో కొంతమంది ఏమో లేదు తను చూస్ చేసుకుంది కరెక్ట్ ఆప్షనే అని చెప్పి అంటారు. మీరేమంటారు, అది కరెక్టా కాదు? అంటే మనకు సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు అలా పబ్లిక్లోకి వచ్చి సర్వీస్ చేయాలనే మోటో. ఎవరైనా సర్వీస్ చేసుకోవచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పర్సన్, ఐఎమ్ నో వన్ టు కమెంట్ ఆన్ హిమ్. బట్ ఒకటే చెప్తాను, మనం సినిమా చేసినప్పుడు సినిమా చేయాలి, మనం రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేయాలి, మన పాలిటిక్స్ చేసినప్పుడు పాలిటిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసి ఇది డిస్టర్బ్ అవుతుంది. 100% క్లారిటీ ఉండాలి. మేము ఎక్కడ వరకు సినిమాలు చేయాలి, ఎక్కడి నుంచి మనం రాజకీయంలోకి వెళ్ళాలనేది క్లారిటీ. ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, వెరీ వెల్ రెడ్ పర్సన్ అండ్ ఫిలాసఫికల్ పర్సన్. కానీ అది దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. 100%. మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ దాట్ వెన్ వీ డిసైడ్ టు గో టు పాలిటిక్స్ వీ షుడ్ డూ ఓన్లీ పాలిటిక్స్. మీకుందా అలాంటి గోల్ ఏమైనా? అంటే పాలిటిక్స్ సార్, మీరు ఈరోజు చారిటీ చేస్తారని విన్నాను. చారిటీ ఓకే, చారిటీ అండ్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ చేస్తారు. సోషల్ సర్వీస్ ట్రై చేస్తున్నాను సార్, అంతే, పెద్దగా ఏం లేదు. కొన్ని గ్రామానికి ఇక్కడ అక్కడ అడాప్ట్ చేసుకున్నాను. కానీ బట్ వన్ షుడ్, రాజకీయం ఒక 100% ఒక 24 hours అఫేర్ అండి. జనాలు కూడా సీరియస్గా తీసుకోరు. మీరు ఒక 24 hour పాలిటీషియన్ లేకపోతే అసలు